గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో పంచ కళ్యాణాలు అనే టాపిక్ గురించి చర్చించుకున్నాం. ఇవాళ వెరీ ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్, బౌద్ధ మత సంగీతాలు. బౌద్ధ మత సంగీతాలు ఏంటి? ఈ సంగీతాలు అంటే ఏంటి? వీటి ప్రత్యేకత ఏంటి? మనకు పోటీ పరీక్షల దృష్ట్యా ఎలా ఉపయోగపడుతుంది? కాన్సెప్ట్ అప్పుడు పోటీ పరీక్షల దృష్ట్యా మనకు ఎలా ఉపయోగపడుతుంది అనే దాన్ని చూడాలండి. అదే అకాడమిక్ ఎగ్జామ్ అనుకోండి, రాసేస్తూ ఉంటాం ఏదో ఒకటి, కానీ పోటీ పరీక్షలు అలా కాదు కదా. ప్రతి లైను, ప్రతి కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆ కోణంలోనే దాన్ని చూడాలి. సో బౌద్ధ మత సంగీతాలు, దీంట్లోకి వెళ్ళే ముందు బౌద్ధ సంఘం ఒకసారి చూద్దాం. సింపుల్గా బౌద్ధ సంఘం ఒకసారి చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక మతానికి సంఘం ఏర్పాటు చేయడం ఇదే అనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక మతానికి సంఘం ఏర్పడడం ఇదే అనమాట. అది కూడా ఇది బౌద్ధ మతాన్ని ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇది ఎవరి కోరిక మేరకు ఏర్పాటు చేశారంటే, గౌతమి ప్రజాపతి మరియు గౌతమ బుద్ధుని శిష్యుడు ఆనందుడు, వీళ్ళిద్దరు కోరి మేరకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘంలో ఉండాల్సిన నియమాలు ఏంటి? ఈ బౌద్ధ సంఘంలో ఉన్న భిక్షులు అంటే ఉంటారు కదా, సాధువులు, వాళ్ళకు ఉండాల్సిన నియమాలు ఏంటి? ఎన్ని సంవత్సరాలకు మనం బౌద్ధ మతంలో చేరాలి అంటే 15 సంవత్సరాల తర్వాతనే బౌద్ధ మతంలో చేరాలి. ఈ కాన్సెప్ట్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. 15 సంవత్సరాల తర్వాత బౌద్ధ మతంలో చేరాలి. పబ్జబరత అనేసి అంటూ ఉంటారు దాన్ని. అలాగే ఈ బౌద్ధ భిక్షులకు ఉండాల్సిన నియమాలు ఏంటంటే, కాషాయ రంగు వస్త్రాలు ఉండాలి. కాషాయ రంగు వస్త్రాలు ఉండాలి. ఒక సూది, ఒక దారం, ఒక గిన్నె, ఇవి బౌద్ధ భిక్షుల యొక్క ఆస్తులు. సూది దారం ఎందుకు అంటే, ఎప్పుడైనా డ్రెస్ చనిపోతే దాన్ని కుట్టుకొని వెళ్ళండి. నిడాంబరమైన జీవితం. అందుకని లాస్ట్ మనం క్లాస్లో చెప్పుకున్నాం, ఈ ప్రపంచం దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరికలు. ఎప్పుడు కోరికలు మనకు మితిమీరిన కోరికలు ఎప్పుడు ఉంటాయో అప్పుడు మనిషి దుఃఖానికి ఖచ్చితంగా లోనైపోతాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాంటివి ఉండకుండానే నిడాంబరమైన జీవితాన్ని గడపాలని చెప్పేసి, అంటే సాధారణమైన జీవితం, ఇవాళ ఉంది తిన్నాం, లేదు ఓకే హ్యాపీగా పోతుంటాం నీళ్ళు తాగేసి. అలా ఉన్నప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలుగుతాడు అనే కాన్సెప్ట్తో సకల సౌకర్య సంపదలు మొత్తం వదిలేసి గౌతమ బుద్ధుడు ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఎంత రాజభోగం అండి గౌతమ బుద్ధుడికి! అన్నం తినే ప్లేటు బంగారు, నీళ్లు తాగే గ్లాసు వెండి గ్లాసు. అలాంటి దాన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయి జ్ఞానోదయం కలిగి ప్రపంచాన్ని మార్చాలని చెప్పేసుకున్న ఒక గొప్ప వ్యక్తి అండి. మరి ఇలాంటి వ్యక్తి దేవుడు ఉన్నాడా అంటే, ఉన్నాడు అని చెప్పలేదు, లేదు అని చెప్పలేదు. ఇది కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టి సంథింగ్. ఒక వ్యక్తికి కులం ఎలా వస్తుందంటే అతను చేసే పనుల ద్వారా కాదు, అతని ప్రవర్తన ద్వారా వస్తుంది ఒక వ్యక్తి కులము అని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి అన్నమాట. అంటరాంతనాన్ని ఖండించిన మొట్టమొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు. సో వెరీ ఇంపార్టెంట్ బౌద్ధ మత సంఘం. అలాంటివి ఈ బౌద్ధ మత సంఘానికి మొదటి అధ్యక్షుడు గౌతమ బుద్ధుడు. వెరీ ఇంపార్టెంట్. బౌద్ధ మత సంఘానికి మొదటి అధ్యక్షుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని మరణం తర్వాత వచ్చిన వ్యక్తి ఆనందుడు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగారు, మనం కాన్సెప్ట్ను గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధ సంఘానికి మొదటి అధ్యక్షుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుని మరణం తర్వాత బౌద్ధ సంఘానికి అధ్యక్షుడు ఆనందుడు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన సిద్ధాంతాన్ని, ఆయన నియమాల్ని, ఆయన విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కొన్ని మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ని సంగీతాలు అని అంటారు. ఇలా ఎన్ని జరిగాయంటే
4 జరిగాయి. ఒకసారి చూద్దామండి. ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మ్యాచింగ్లో కంపల్సరీ అడుగుతారు. అడిగారు లాట్ ఆఫ్ ఎగ్జామ్స్లో. సో వెదర్ ఇట్ ఇస్ ఆర్ తెలంగాణ రీసెంట్లీ నిన్ననే 7,500 పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి. అందులో సిలబస్ కూడా ఇచ్చాడు. ఆ సిలబస్లో భారతదేశ చరిత్ర, సంస్కృతి మరియు ఆధునిక భారతదేశ చరిత్ర ఒకసారి బాగా ఉపయోగపడుతుందండి. తెలంగాణ అభ్యర్థులు కూడా రీచ్ అయ్యే విధంగా ఒకసారి చూడండి. ఒకసారి దీంట్లో కలుద్దాం. ఈ సంగీతీలు ఎట్లా ఏంటండి. సో వరుస క్రమం రాజులు సంవత్సరాలు, ప్రదేశం, అధ్యక్షుడు. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. నెంబర్ 1 రాజు అజాతశత్రువు. సంవత్సరం 483 BC. ప్రదేశం రాజగృహ. అధ్యక్షుడు అజాతశత్రువు. ఒకసారి గుర్తు చేస్తానండి. రెండవది కాలశోకుడు. సంవత్సరం 383 BC. ప్రదేశం వైశాలి. అధ్యక్షుడు సబకామి. మూడవది అశోకుడు. సంవత్సరం 250 BC. ప్రదేశం పాటలీపుత్రం. అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స. సో ఇతను వెరీ ఇంపార్టెంట్ అండి. ఇతను ఏమంటారంటే శ్రీలంక అశోకుడు అని అంటారు. పోటీ పరీక్షలో చాలాసార్లు అడిగారు. 2020 DL ఎగ్జామ్లో హిస్టరీలో అడిగారు. విచ్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ శ్రీలంకన్ అశోక. శ్రీలంక అశోకుడు అని ఎవరిని అంటారు? మొగలిపుత్త తిస్స. సో ఇతనండి. తర్వాత 4వది అండి మనకి కనిష్కుడు. 72 AD. పెషావర్. అధ్యక్షుడు అశ్వఘోషుడు. సో ఇవ్వండి. సో గుర్తు రావట్లేదు. ఫస్ట్ వన్ ఒకసారి గుర్తు చేస్తా. ఈ 4 సంగీతాలు ఒకసారి మనకు ఈ వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఇవి అడిగాడు. ఇయర్స్ని చాలా తక్కువగా అడిగాడు. డెప్త్గా అడిగేటప్పుడు ఇయర్స్ని అడుగుతూ ఉంటాడు. మహాకాశ్యపుడు. సో వీళ్ళని. సో ఈ 4 సంగీతం ఒక్కొక్కటి ఒక హైలైట్. ఈ 4 సంగీతాల్లో ఏమి జరిగింది? ఇంతకీ సంగీతాలు అంటే ఏంటంటే గౌతమ బుద్ధుని మరణం తర్వాత గౌతమ బుద్ధుని సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అలాగే రాతపూర్వకంగా గ్రంథాలు రచించడానికి ఏర్పాటు చేసిన అధ్యక్షులు సంగీతం. మరి ఇవి ఇలాగే ఉన్నాయంటే గౌతమ బుద్ధం అనేక శాఖలుగా చీలిపోయింది. అలా దాంట్లో మొదటి సంగీతి అజాతశత్రువు, మగధ సామ్రాజ్య చక్రవర్తి. 483 BC. రాజగృహం. సో మహాకాశ్యపుడు అధ్యక్షుడు. రెండవ సంగతి కాలశోకుడు. సో మగధ సామ్రాజ్య చక్రవర్తి. 383 BC. వైశాలి సబకామి అధ్యక్షుడు. మూడవది అశోకుడు, మౌర్య సామ్రాజ్య చక్రవర్తి. సుమారు కొన్ని వందల సంవత్సరాల డిఫరెన్స్ వస్తుంది. సో 250 BC. పాటలీపుత్రం, మొగలిపుత్త తిస్స. 4వది కనిష్క రాజ్యం. సో 72 AD. పెషావర్. ఇప్పుడు పాకిస్తాన్లో ఉందండి. పురుషపురం అంటారు. సో అశ్వఘోషుడు డిప్యూటీ అశ్వఘోషుడు, వసుమిత్రుడు డిప్యూటీ అశ్వఘోషుడు. వీళ్ళు నలుగురు బౌద్ధ మతానికి ఎనలేని కృషి చేశారు కాబట్టి బౌద్ధ మతం ఈనాటికి కూడా కొన్ని సిద్ధాంతాలకు ఉపయోగపడుతుంది. అందులో ఏ సంగీతాల గురించి ఏంటి విషయాలనేదాన్ని మరొక వీడియోలో క్షుణ్ణంగా వివరిస్తాను. థ్యాంక్ యూ.